ఫ్రెండ్స్ టెక్నోస్ 1965 అందరికీ స్వాగతం. మరి డేట్ వచ్చేసరికి మే 16, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి Xiaomi నుంచి Xiaomi Civi 5 Proని చైనాలో లాంచ్ చేస్తుంది. ప్రజెంట్ టీచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఇండియాకి Xiaomi 15 Civiగా రావచ్చు. ఏదైతే మీరు Xiaomi 14 Civi చూసారు రీసెంట్ సేల్లో కూడా 30,000కి అట్లా వచ్చింది కదా. ఫ్రంట్ 2 కెమెరాస్ ఉంటాయి. సో ఆ ఫోన్ ఇది దీని సక్సెసర్ 15 Civi అంటే ఇది 8S Gen 4 ప్రాసెసర్తో రాబోతుంది. కొత్త ఫోన్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ 3 మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 2 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మొత్తం 5 కెమెరాస్ ఉంటాయి ఫోన్ లో. దీనిలో బ్యాటరీ ఈసారి 6000 mAh బ్యాటరీ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రాబోతుంది. లాస్ట్ టైం 4700 mAh బ్యాటరీ ఉండేది. ఇక్కడ హ్యూజ్ అప్గ్రేడ్ అయితే మనకు అనిపిస్తా ఉంది. అండ్ ఈ ఫోన్ లైకా పార్ట్నర్షిప్ తో కూడా రావచ్చు. చూద్దాం. ఈ ఫోన్ ఈ మంత్ లో మోస్ట్లీ చైనాలో లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ 2 months లో ఇండియాలో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాదు Xiaomi వాళ్ళ కొత్త మొబైల్ ప్రాసెసర్ వర్క్ చేస్తూ ఉంది. ఆల్రెడీ చెప్పాం. ఇంతకుముందు సర్జ్ ప్రాసెసర్ అని తీసుకొచ్చారు, అని సక్సెస్ అయితే అవ్వలేదు. ఇప్పుడు కొత్తగా తీసుకొని వస్తున్నారు. ఎక్స్ రింగ్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు. O1 అని చెప్పేసి ఉంది, అంటే జనరేషన్ 1 అనమాట. అండ్ దీని పర్ఫార్మెన్స్ రూమర్స్ ప్రకారం అయితే 8 Gen 2 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 2, 8 Gen 3 మధ్యలో ఉంటుంది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ ప్రాసెసర్ గురించి ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఏం తెలియదు, ఎప్పుడు తీసుకొస్తారో కూడా తెలియదు. అండ్ వీళ్ళు CEO మాత్రం అనౌన్స్ చేశాడు ప్రాసెసర్ తీసుకొస్తాం మేము అని చెప్పేసి. వాళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎక్స్ రింగ్ అని చెప్పేసి ఉంది. చైనాలో షింగ్ ఏదో ఉంది, నార్మల్గా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ఎక్స్ రింగ్ అని ఉంది. సామ్సంగ్ కూడా వాళ్ళ ఓన్ ప్రాసెసర్స్ తయారు చేస్తున్నట్టు రిపోర్ట్ అయితే ఉంది. అందరూ ఓన్ ప్రాసెసర్స్ తయారు చేస్తున్నారు. యాపిల్ లాగా యాపిల్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్స్ తయారు చేసుకుంటారు, చాలా బెటర్గా ఆప్టిమైజేషన్ చేసుకుంటారు. అండ్ బయట మరి ఎక్కడికి వెళ్ళరు అనమాట ప్రాసెసర్స్ కోసం. ఇప్పుడు వీళ్ళందరూ తయారు చేస్తున్నారు. ఇప్పుడు Xiaomi తయారు చేస్తుంది, సామ్సంగ్ కూడా తయారు చేస్తుంది. సామ్సంగ్ ఆల్రెడీ ఉంది Exynos అని చెప్పేసి, అది కాకుండా ఇంకా బెటర్గా తయారు చేయడానికే చూస్తూ ఉంది. అండ్ ఇప్పుడు వీళ్ళు కానీ తయారు చేసుకుంటే అందరు బ్రాండ్స్ కాంపిటీషన్ పెరుగుతుంది స్మార్ట్ ఫోన్ మార్కెట్లో. ఇప్పుడు Qualcomm టాప్లో ఉంటుంది. Qualcomm ప్రాసెసర్ కొనాలంటే ఎవరైనా వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అనమాట. అందుకే ఎక్కువ మంది MediaTek వెళ్తూ ఉంటారు కాస్ట్ కటింగ్ భాగంగా. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది అనుకోండి, వాటి ప్రైజెస్ కూడా తగ్గవచ్చు. నెక్స్ట్ మనం Qualcomm నుంచి Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ని లాంచ్ చేసింది నిన్న. 7 Gen 3తో కంపేర్ చేసి CPU పరంగా ఇది 27% ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. GPU పరంగా 30% అండ్ NPU పరంగా 65% ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఏ క్యాపబిలిటీస్ దీనిలో ఇంకా బెటర్గా అయితే ఉంటాయి 7 Gen 3తో కంపేర్ చేస్తే. అండ్ ఇది 8 సిరీస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే 8+ Gen 1 రేంజ్ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొత్త ప్రాసెసర్లో అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ ప్రాసెసర్తో ఏ ఫోన్ వస్తుందో ఫస్ట్ అయితే తెలియదు. ఇంతకుముందు OnePlus Nord సిరీస్లో చూసాం, OnePlus Nord CE4లో 7 Gen 3 ప్రాసెసర్ చూసాం. CE5లో చూస్తాం లేదు తెలియదు, ఎందుకంటే రూమర్స్ ప్రకారం అయితే Nord సిరీస్లో ఈసారి వీళ్ళు MediaTek ప్రాసెసర్స్కి వెళ్ళబోతున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ వస్తే మనకు OnePlus Nord సిరీస్. నెక్స్ట్ మనకి Samsung Galaxy S25FEకి సంబంధించి S25FE ప్రాసెసర్ బయటకు వచ్చింది. అంటే Exynos ప్రాసెసర్ రాబోతుంది, Exynos 2400 ప్రాసెసర్తో. అండ్ దీని కోడ్లో మనకు కనిపిస్తుంది GPU కనిపిస్తుంది Eclipse 940 అని చెప్పేసి. అంటే Exynos 2400 ప్రాసెసర్. ఈ S25FE ఈ ఇయర్ ఎండ్లో తీసుకొస్తారు వీళ్ళు, దసరా సేల్ ఆ టైంలో తీసుకొస్తారు. కాకపోతే నెక్స్ట్ దసరా సేల్కి S25FE మీకు తక్కువ రేట్కి వస్తుంది. రీసెంట్గా వచ్చి S24FE మీకు చాలా తక్కువ రేట్కి వచ్చింది, 33,000 రూపాయలకు వచ్చింది. నెక్స్ట్ దసరా సేల్కి S24FE మీకు 27,000 కూడా రావచ్చు, 27,000-28,000 అయితే రావచ్చు. ఆ టైంలో వీళ్ళు S25FE కొత్త లాంచ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్కి ఈ ఫోన్ ప్రైస్ తగ్గుతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే ఒక మౌస్ ప్యాడ్ పెద్ద సైజ్, ఇది 30x80 సెంటీమీటర్స్ 199 రూపీస్కి వస్తుంది. అండ్ ఇంకొకటి Logitech గేమింగ్ మౌస్ మంచి ప్రైస్కి అయితే వస్తుంది. 8K DPI ఉంది, దీనికి 6 ప్రోగ్రామబుల్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ RGB లైటింగ్ ఉంది. ప్రోగ్రామబుల్ కీస్ మీరు దేనికైనా సెట్ చేసుకోవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు జంప్కి, క్రౌచ్కి, ఇట్లాంటి వాటన్నిటికి మీరు ఈ ప్రోగ్రామబుల్ కీస్ అయితే యూజ్ చేయొచ్చు. ఏదైనా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, ఇట్లాంటి వాటికి కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తక్కువ రేట్కి వస్తుంది మౌస్. 150 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. కూపన్ డిస్కౌంట్ కలుపుకొని 1145 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు మౌస్ కోసం అండ్ మౌస్ ప్యాడ్ కోసం చూస్తుంటే ఈ కాంబినేషన్ ఒకసారి చెక్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డీల్స్ అయితే చెక్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డీల్స్ ఉంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్లో కూడా పెడితే అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ సోనీ నుంచి Sony 1000X Mark 6ని లాంచ్ చేసింది. ప్రైస్ గ్లోబల్గా $449 ఉంది. అంటే 38,000 ఆ రేంజ్ ప్రైస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియాలో వస్తే మాత్రం 30,000 పైన ఉంటుంది. ఇది కొద్దిగా డిజైన్ చేంజ్ చేస్తారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ఈసారి వీటిని మనం కంప్లీట్గా ఫోల్డ్ చేయొచ్చు. ఇంతకుముందు ఫోల్డింగ్ ఆప్షన్ లేదు. మనం ఛార్జింగ్ పెట్టి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, ఇంతకుముందు ఆప్షన్ లేదు. అండ్ మైక్స్ కూడా పెంచారు. ఇప్పుడు 12 మైక్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం 8 మైక్స్ ఉండేవి, ఇప్పుడు 12 మైక్స్ ఉన్నాయి. మెయిన్ చిప్ చేంజ్ చేశారు. QN1 చిప్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు QN3 చిప్కి చేంజ్ చేశారు. ఇది మీకు 7X ఫాస్ట్ ఉంటుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బెటర్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ చేంజెస్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్
సోనీ 1000X Mark 6లో. నెక్స్ట్ మనకు ఆల్కటైల్ కొత్త మొబైల్ లాంచ్ చేస్తుంది. మే 27వ తారీఖు దీనికి ముహూర్తం అయితే పెట్టారు 12 గంటలకు మధ్యాహ్నం. మే 27th ఈ ఫోన్ లాంచ్ అవుతుంది ఇండియాలో. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే స్టైలస్ ఉంటుంది. మోటోరోలా H60 స్టైలస్ ఉంది కదా, దానికి కాంపిటేటర్ గా దీన్ని మనం అనుకోవచ్చు. కాకపోతే దీని ప్రైస్ 20,000 రూపాయల లోపు తేవచ్చు, ఎందుకంటే ఇది మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకొస్తుంది. అది కూడా 6 సిరీస్ ప్రాసెసర్ రాబోతున్న రూమర్స్ వస్తున్నాయి. చూడాలి ఎలా ఉంటుందో. కొత్త బ్రాండ్, దీని సర్వీస్ సెంటర్స్ కూడా పెద్దగా కనపడవు మనకి. పబ్లిక్ నుంచి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు ఈ ఫోన్స్ మీద. మరి చూడాలి ఎంత ప్రైస్ లో పెట్టింది తీసుకొస్తారు. ఇవన్నీ మనకి మే 27వ తారీఖు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ కొత్త సెక్యూరిటీ సొల్యూషన్ లాంచ్ చేసింది. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఇది ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ అని చెప్తున్నారు. ఎయిర్టెల్ సిమ్ కార్డు కానీ లేకపోతే బ్రాడ్బ్యాండ్ కానీ మీరు యూస్ చేస్తూ ఏదైనా లింక్స్ మీరు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ ఆ వెబ్సైట్ మలీషియస్ వెబ్సైట్ అనుకోండి, స్కామ్ వెబ్సైట్ కానీ ఏమైనా మాల్వేర్ ఉంది అనుకోండి, దానిలో ఆ వెబ్సైట్ అసలు ఓపెన్ కూడా అవ్వదు అనమాట. ఓపెన్ అవ్వకుండా అక్కడ రీజన్ కూడా చూపిస్తుంది ఎందుకు ఓపెన్ అవ్వదు. సో ఇట్లా మేము బ్లాక్ చేస్తాము, ఏ సహాయంతో దీన్ని చేస్తున్నాం అని చెప్పేసి ఎయిర్టెల్ చెప్తుంది. ఒక్కోసారి ఏమైతే మనం యూస్ చేసే వెబ్సైట్లు కూడా బ్లాక్ చేసేస్తూ ఉంటాయి, చిరాకు వస్తుంది అనమాట. అట్లా కాకుండా ఏదైతే నిజంగా మాల్వేర్ ఉన్నవి వీళ్ళు బ్లాక్ చేస్తే ఓకే, అన్ని బ్లాక్ చేశారనుకోండి పబ్లిక్ చిరాకు వచ్చేసి ఎయిర్టెల్ నుంచి షిఫ్ట్ అయిపోతారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇది ఓన్లీ వెబ్సైట్లోనే కాదు, మీరు SMS రూపంలో ఏదైనా లింక్స్ వచ్చినా కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా లింక్స్ మీరు ఓపెన్ చేస్తుంటారు కదా, ఎట్లాంటి లింక్స్ అయినా కానీ ఒకవేళ అవి మాల్వేర్ ఉన్న లింక్స్ అయితే మాత్రం బ్లాక్ చేసేసిద్ది అని చెప్పేసి చెప్తున్నారు ఆటోమేటిక్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ప్రదీప్ అడుగుతున్నారు, అమెజాన్లో ఏసీ బుక్ చేస్తే ఇన్స్టాలేషన్ వాళ్ళు చేస్తారు లేకపోతే మనమే కస్టమర్ చేసుకోవాలని అడుగుతున్నారు. అమెజాన్లో మీరు ఏసీ బుక్ చేస్తే, అమెజాన్లో కానీ ఎక్కడైనా కానీ ఏసీ బుక్ చేస్తే కింద మీకు ఇన్స్టాలేషన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంటుంది. మీకు 1,500 రూపాయలు నుంచి 2,500 రూపాయల వరకు మీ ఏసీ బట్టి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మీకు వస్తారు. ఏసీ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉండదు, ఖచ్చితంగా వాళ్ళే కంపెనీ సైడ్ నుంచి మీకు కాల్ వచ్చేస్తుంది. ఏసీ డెలివరీ అవగానే మీకు వాళ్ళు కాల్ చేస్తారు, మీకు టైం చెప్తే వాళ్ళు వచ్చి ఏసీని ఫిక్స్ చేస్తారు. ఛార్జెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు కాపర్ పైప్ ఉంటుంది కదా, దాని లెంత్ పెరిగినా చాలామంది ఏమంటారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, అవుట్డోర్ యూనిట్ పైన టెర్రస్ మీద పెట్టాలంటారు. అట్లాంటి టైంలో మీకు కాపర్ ట్యూబ్ లెంత్ పెరుగుతుంది కాబట్టి దాని మీద ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. బయట అవుట్డోర్ యూనిట్ ఫిట్ చేయడానికి బ్రాకెట్స్ ఉంటాయి కదా, వాటి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఏసీ మీరు కొన్న తర్వాత ఖచ్చితంగా ఒక 3,000 నుంచి 5,000 రూపాయలు అయితే మీరు పక్కకు పెట్టుకోవాలి ఇన్స్టాలేషన్కి, వీటికి అన్నిటికీ. ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ మనకి రీసెంట్గా టిమ్ కుక్కి ట్రంప్ అడ్వైజర్స్ ఇచ్చాడు, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఐఫోన్స్ మీరు మన అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి అని చెప్పేసి ఒక సలహా అయితే ఇచ్చాడు. ఇండియా వాళ్ళు చూసుకోగలరు, ముందు మన దేశం గురించి ఆలోచించడం అని చెప్పేసి చెప్పారు టిమ్ కుక్కి. సో యాపిల్ సోర్సెస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం అందరూ ఏమనుకున్నారంటే యాపిల్ వెళ్ళిపోతుందేమో ఇండియా నుంచి, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారేమో అనుకున్నారు. కాకపోతే బిజినెస్ అనేది ఎప్పుడైనా లాభాల కోసం చూస్తూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే కాస్ట్ తక్కువ పడిద్దో అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. చైనాలో తక్కువ పడుతుంది, ఇండియాలో తక్కువ పడుతుంది. సో అట్లాంటి చోట్ల వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటేనే వాళ్ళకి లాభాలు ఉంటాయి. వీళ్ళు పోయి అమెరికాలో చేయాలంటే మాత్రం వాళ్ళ కాస్ట్ పెరిగిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతే ఆటోమేటిక్ ప్రోడక్ట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చూపించారు కొనడానికి. సో అన్ని మైండ్లో పెట్టుకొని వీళ్ళైతే మోస్ట్లీ చేంజ్ అయ్యారు. ఇండియాలో యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది, చైనాలో కూడా ఉంటుంది, అమెరికాలో మోస్ట్లీ స్టార్ట్ చేయకపోవచ్చు. జస్ట్ అడ్వైజ్ ఇచ్చాడంతే. బిజినెస్ పీపుల్ తీసుకుంటారు లేకపోతే. నెక్స్ట్ మనకి అమెరికా నుంచి మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఇంకొక ట్యాక్స్ అయితే బాతున్నాడు ఇండియన్స్ అనే కాదు, మీరు అమెరికాలో ఉన్నారు, నాన్ అమెరికన్ సిటిజన్, మీరు అమెరికాలో వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు, అక్కడి నుంచి మీరు మీ ఫ్యామిలీకి డబ్బులు పంపిస్తూ ఉంటారు కదా, అమెరికా నుంచి మీరు మీ పేరెంట్స్కి డబ్బులు పంపించాలంటే ఇంతకుముందు ఏం ఛార్జెస్ ఉండేవి కాదు, ఇప్పుడు 5% ట్యాక్స్ వేస్తున్నారు దాని మీద. మీరు అమెరికాలో ఉంటూ నాన్ అమెరికన్ సిటిజన్ అయితే మీరు ఇక్కడికి డబ్బులు పంపిస్తే 5% దాని మీద ట్యాక్స్ అయితే పడుతుంది. ఇది ఇంకా అమల్లోకి అయితే రాలేదు, ఇది ప్రతిపాదన అయితే ఉంది, తొందరలో దీన్ని అమలు చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రైడే కాబట్టి ఈరోజు చాలా మంది ఓటీటీ రిలీజెస్ కూడా జరుగుతారు. ఓటీటీ చూసుకుంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రైమ్ వీడియోలో వచ్చింది, మరణ మాస్, సోనీ లివ్, అనగనగా, ఈటీవీ విన్, ఈ 3 మూవీస్ అయితే వచ్చినాయి. వీటిలో మీరు ఏదైనా చూసారా, ఏది మీకు బాగా అనిపించింది? 3 తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి, తెలుగులోనే మీరు చూడొచ్చు. మీరు ఎవరైనా చూస్తే ఏ మూవీ మీరు సజెస్ట్ చేస్తారు వీకెండ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ మనకి గ్రీక్ నుంచి ఒక అమ్మాయి, ఆమెకి పెళ్లి, మా అమ్మాయి అని చెప్పలేము, పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లల తల్లి కూడా ChatGPTని అడిగింది అనమాట. ఒక సాంప్రదాయం ఉంటుంది అనమాట గ్రీక్ లో, కప్పు తాగుతారు కదా మనం, కాఫీ తాగిన తర్వాత కింద మిగిలిపోతుంది కదా కొద్ది కాఫీ, అది ఎండిపోయిన తర్వాత ఒక షేప్ లాగా వస్తుంది కదా, ప్రతి ఒక్కరు కాఫీ కప్ ఎండిపోయిన తర్వాత చూస్తే మీకు లోపల ఎండిపోయే షేప్ లాగా ఉంటుంది కదా, దాన్ని చూసి జాతకం చెప్తారనమాట. మన చేతి రేఖలు చూసి మన జాతకం ఎలా చెప్పించుకుంటామో ఇండియాలో, అక్కడ ఆ కాఫీ కప్పు చూసి జాతకం చెప్తారనమాట. ఏమేం చేసిందంటే వాళ్ళ ఆయన తాగిన కాఫీ కప్పు ఎండిపోయిన తర్వాత దాని ఫోటో తీసి ChatGPTని అడిగింది అనమాట, ఈయన దీని గురించి చెప్పమని చెప్పేసి. ChatGPT ఏం చెప్పిందంటే ఈయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది, తొందరలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి ఒక బాంబు పేల్చింది. ఏమీ ఆలోచించకుండా, అసలు నిజాలు ఏం తెలుసుకోకుండా ChatGPTని నమ్మేసి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది, డైవర్స్ కూడా అప్లై చేసింది.
ఈయన పిచ్చోడు అయిపోయాడు. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. చాట్ జీపీటీని నమ్మి ఎలా విడాకులు ఇస్తారని చెప్పేసి ఈయన ఫైట్ చేస్తున్నాడు. ఇట్లా అయిపోయింది టెక్నాలజీ. ఎక్కువైతే ఇట్లే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి చైనాలో ఒక అమ్మాయి ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా, మనకి ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది. అది పాస్ అయితేనే అది ఓపెన్ అయితే లోపలికి వెళ్తుంటాం కదా. సో అట్లా రికగ్నైజ్ చేయట్లేదు అమ్మాయి ఫేస్ని. ఎందుకు చేయట్లేదు అర్థం కాలేదు వాళ్ళకి. తర్వాత ఏం చేశారంటే అమ్మాయి ఫేస్కి మేకప్ బాగా వేసుకుందనమాట. మేకప్ అంతా తీసి అప్పుడు ఫేస్ పెడితే అప్పుడు రికగ్నైజ్ చేసింది, అప్పుడు లోపలికి పంపించింది అమ్మాయిని. సో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది అనమాట. వీళ్ళు వేసే మేకప్లకి సిస్టమ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ కదా, అప్పుడు సెలవు. బాయ్.